మహేష్ గారు చెప్పండి, ఏమిటి కావాలని కక్షగట్టి ఇవన్నీ చేస్తున్నారా? ఎట్లా దీన్ని సమర్థించుకుంటారు? ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల్లో అవినీతి అని ఎట్లా చెప్తారు? జస్టిస్ నరసింహారెడ్డి గారు ఏం వ్యాఖ్యానించారు? ఆ వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలో తెలియదు కానీ, స్పష్టత లేదు కానీ, బట్ కేసీఆర్ గారు ఏ వ్యాఖ్యల్ని ఆక్షేపించారు? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులందరికీ ఈరోజు ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండగ ఈ సాక్షి ద్వారా తెలంగాణ ముస్లిం సోదరిమణులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. కొమ్మినేని గారు, మీకు తెలుసు ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. ఏ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అనుమానాలను అయితే వ్యక్తం చేసినామో వాటిని శాసనసభ ఏర్పాటైనాక తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలు టేబుల్ చేయడం జరిగింది. అన్ని అంశాల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి అధికారుల నుంచి నివేదికలు తీసుకొని ఇక్కడిక్కడ లోపాలు జరిగినాయని చెప్తే దానికి కేసీఆర్ గారు అయితే రాలేదు, తప్పించుకొని తిరిగిండ్రు. కేసీఆర్ గారు అక్కడిక్కడ పొలిటికల్ మీటింగ్లు అటెండ్ చేశారు కానీ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి సభలకు రాలేదు. కానీ వారి పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు చాలా సవాళ్లు చేసిండు మాకు. మేమేం తప్పు చేయలేదు, దమ్ముంటే విచారణ చేసుకోండి, విచారణ కనీసం మీరు సభా రికార్డులు చూస్తే ఒక 10 సందర్భాల్లో మీరు విచారణ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు విచారణ మొదలు పెట్టినాక నేను రానంటారు ఏంది? దీనిలోనే అర్థమవుతుంది కదా తెలంగాణ రానంటలేదు, ఆయన రాననే అంటున్నాడు. నరసింహారెడ్డి గారు చేసిన కాదు నరసింహారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద ఆయన అభ్యంతరం చెబుతున్నారు. ఆయన అది బాధ కలిగింది అని అంటున్నారు. ఏమిటి ఇట్లా మీరు ఇట్లా వ్యాఖ్యానించిన తర్వాత మీరు ముందస్తుగా ఒక అభిప్రాయానికి వచ్చారన్నది కేసీఆర్ గారి వాదన. సార్, కేసీఆర్ గారు చేయడం వల్ల ఒక్క నిమిషం మహేష్ గారు మాట్లాడిన తర్వాత సంబంధం లేని టాపిక్ మాట్లాడినా కూడా కొమ్మినేని గారు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. మీరేదో మా ప్రభుత్వం మీద దుమ్మెత్తే ప్రయత్నం చేశారు కానీ అవి పెద్దగా ప్రజలు సీరియస్ గా తీసుకుంటలేరు. కాబట్టి మీరు గతంలో చైర్మన్ గా చేసిన శాఖలో 700 కోట్ల అవినీతి జరిగితే అధికారులను అరెస్టులు చేస్తున్నారు. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. మేమంతా సుప్పిని శుద్ధపూసలం, అసలు మా ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదు అన్నట్టుగా మీరు ఇప్పటిదాకా ఉపన్యాసం ఇచ్చినా కూడా విన్నా నేను. మీరు కూడా ఆగాలి. సో నేనేమంటున్నా అంటే కొమ్మినేని గారు, వారన్న మాటలు ఒక ఎత్తు అయితే వారి నరసింహారెడ్డి గారి వాక్యాలు తెలంగాణ కేసీఆర్ గారిని ఎంత బాధించినాయో తెలియదు కానీ కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన తెలంగాణ ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలనే కాదు భవిష్యత్ ఒక దశాబ్ద కాలంలో వారు చేసినటువంటి అవినీతి అక్రమాలు దోపిడీ వల్ల శతాబ్ద కాలం తెలంగాణ ప్రజానీకాన్ని బాధించేటువంటి పనులు చేసిపోయారు. వాళ్ళేం ఉత్తగా పోలే, తెలంగాణను ఆగం చేసిపోయారు, తెలంగాణను లూటీ చేసిపోయింది. సో అట్లాంటి సందర్భంలో వారు చేసిన అవినీతి కార్యక్రమాల మీద ఎలా విచారణ జరుగుతుంది? కొమ్మినేని గారు, మీకు తెలుసు విచారణ మేము ప్రభుత్వం మా నుంచి ఏదైనా అధికారుల కమిటీ వేస్తే దాన్ని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలని మీరన్నా ఎవరన్నా కూడా మేము పడతాం. కానీ మేము సిట్టింగ్ జడ్జి అడిగినాం, అవైలబిలిటీ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉన్నారు కాబట్టి సిట్టింగ్ జడ్జిని ఇవ్వకపోతే రిటైర్డ్ జడ్జిలతో కమిషన్లు వేసినాం. కమిషన్ అనే దానికి ఒక విలువ ఉంది. వారు ఎవరు? ఎల్ నరసింహారెడ్డి గారు ఎవరు? వారికి ఎంత క్రెడిబిలిటీ ఉంది? వారి మీద ఎంతకంటే అంతకు మాట్లాడవచ్చు. అంటే కేసీఆర్ గారు నేను చేసిన తప్పును, నా అవినీతిని ప్రశ్నిస్తారా అన్నట్టుగా విరుచుకుపడి ఎదురుదాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. వారు సీనియర్ పొలిటీషియన్, ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి దిగిపోయినారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. అట్లాంటి సీనియర్ నాయకుడు ఒక కమిషన్ ఉద్దేశించి నోటికొచ్చింది మాట్లాడతారా? మళ్ళా గదే సొంత డబ్బా కమిషన్ ఏమడిగింది? ఇప్పుడు మనం ఏ విషయానికి వద్దాం. కేసీఆర్ గారు ఎవరిని విమర్శిస్తున్నారండి? శ్రీకృష్ణ కమిషన్ అనే కమిషన్ యొక్క సీక్రెట్ రిపోర్ట్ బయట పెట్టిన అత్యంత క్రెడిబిలిటీ కలిగినటువంటి జడ్జి ఎల్ నరసింహారెడ్డి గారు తెలంగాణ బిడ్డ, ఆయనను విమర్శిస్తున్నారా కేసీఆర్ గారు? అదొకటి. 2, ఏమడిగిండు కమిషన్? ఏమడిగింది కేసీఆర్ గారిని? ఛత్తీస్గఢ్ ఒప్పందంలో జరిగినటువంటి అవకతవకల మీద మీ వివరణ ఏంటి? తర్వాత యాదాద్రి థర్మల్ పాయింట్, తర్వాత కొత్తగూడెం దామచర్ల పాయింట్ మీద మీ అభిప్రాయాలు ఏంటి? మీకున్న అవగాహన కాదు. మీరు కానీ బాలరాజు గారు కానీ ఇద్దరు ఇష్యూ మీద కాకుండా మిగతా అంతా మాట్లాడుతున్నారు. ఇష్యూ ఏమిటి? నేను ఆడికే వస్తున్నా సార్, చాలా విషయాలు మాట్లాడాను. నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నా. తెలంగాణ కోసము శ్రీకృష్ణ కమిషన్ బయట పెట్టినటువంటి క్రెడిబిలిటీ ఉన్న తెలంగాణ బిడ్డ మీ ఈ రకమైన దాడి ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ గారు? ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నా.
అంటే అట్లా కాదు కమిషన్ అడిగినటువంటి కాదు విషయాలు. మహేష్ గారు, మీరు ఈ మాట్లాడడం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క దీన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఆయన కేవలం ఒక ప్రాంతానికో ఒక ఉద్యమానికో పరిమితమై జడ్జిగా పనిచేశారని మీరు చెప్పకనే చెబుతున్నారు. ఆయన బీహార్ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆయన ఒక ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరికీ ఆయన వ్యతిరేక అవుతాడు కదా. అట్లా కాదు ఆయన ఉద్దేశం. అది ఆయన కరెక్ట్ చేసిన ఉండొచ్చు, కానీ కరెక్ట్ చేసిన చెప్పొచ్చు. కానీ మీరు తెలంగాణ ఉద్యమం కాబట్టి బిడ్డ కాబట్టి అని అంటే ఆయన్ని తగ్గించినట్లు అవుద్ది. సార్ నేను అనేది కామాత్రం సొయ్యి లేకుండా మాట్లాడుతుండు కేసీఆర్ గారు అని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్పిన తప్ప వారికి ఏదో తెలంగాణను ఆపాదించే ప్రయత్నం కాదు గవర్నమెంట్ గారు. ఒకటి. రెండోది, సూటిగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవినీతి బయటపడుతుందనే ఒక భయంతోని గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు కొనుక్కున్న చందాన ఈ రోజు తిరిగి కమిషన్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. వారు ఏమంటున్నారు, మీరు ప్రెస్ మీట్ పెట్టద్దు. ఎస్, కమిషన్ ప్రెస్ మీట్ పెట్టొద్దని ఎక్కడ ఏ చట్టంలో లేదు, ఎక్కడ నుంటే చూపిమనండి. ఒకటి, సుప్రీంకోర్టు హైకోర్టు ప్రొసీడింగ్సే లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు కదా కొమ్మినేని గారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముంది? రెండోది, ప్రెస్ మీట్ లో కూడా వారు ఏం చెప్పిందంటే, ఈ రకాల అభిప్రాయాలు ఇంతమందిని పిలిచినాము, ఇంతమంది ఈ రకమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, వాటి మీదనే కేసీఆర్ గారిని వివరణ అడుగుతున్నాము అంటే దానికే ఏదో జడ్జిమెంట్ ఇచ్చేసినట్టు. అంటే మీరు ఒక కమిషన్ ముందు హాజరు కాలేనంత అతీతులా మీరు అంటున్నా. నేను ప్రజలకు 80,000 కోట్ల అవినీతి చేసి విద్యుత్ కొనుగోలు పేరుతోని ప్రజల లూటీ చేసి అంటే ఇక్కడ పాయింట్ గుర్తు చేయాలి. కాదు మహేష్ గారు, మీరు బాగా పారిపోతాడా కేసీఆర్? మహేష్ గారు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి గుర్తు చేయాలి. గతంలో ఇందిరాగాంధీ గారి మీద ఎమర్జెన్సీ అత్యాచారాలండి, అకృత్యాలనండి, వాటి మీద ఆనాటి జనతా ప్రభుత్వం జేసీ షా కమిషన్ వేస్తే ఆమె విచారణ కమిషన్ దగ్గరికి వెళ్ళారు కానీ ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడలా. అది కేవలం మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేయట్లేదని చెప్పి ఆరోపించి నాలుగు సార్లు వెళ్ళి 4 సార్లు కూడా ఆయన కానీ ఆమె కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ సంజయ్ గాంధీ గారు కానీ వీళ్ళెవ్వరూ కూడా కోఆపరేట్ చేయలే. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇప్పుడు ఈ కమిషన్ పనితీరు మీద ఈయన అభ్యంతరం చెబుతున్నారు కదా. రమ్మను కదా, నేను కూడా అదే అంటే. ఇందిరాగాంధీ గారు అయితే పోయారు కదా. ఇందిరాగాంధీ గారు మీరే అంటారు కదా 4 సార్లు ఇందిరాగాంధీ వెళ్ళారు. ఎక్కడ అసలు ప్రమాణ స్వీకారం కూడా ప్రమాణం చేయడానికి కూడా సిద్ధపడలా. ఉన్న విషయాన్ని వచ్చారు కదా, అదే చెప్పమని అంటున్నా నేను. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వారి హయాంలో జరిగిన ఇంత 80,000 కోట్ల అవినీతి మీద, ప్రజల సొమ్మును దోచుకున్న విధానం మీద వారి విచారణకు పిలిచి వారి యొక్క వర్షన్ వినడానికి కమిషన్ నోటీసులు ఇస్తే దాన్ని కమిషన్ ఆ మాట కూడా ఆయన రానంటే నేను రానని చెప్పొచ్చు. తెలంగాణ ప్రజలకు అర్థమైతే దొంగ ఎవడో దొరేవడం. కానీ రానని చెప్పకుండా కమిషన్ ని కూడా తప్పుపట్టేటట్టు, రేపు కమిషన్ ఇవ్వబోయే తీర్పును కూడా ఈ రోజే ఆపేక్షించేటట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలంగాణ సమాజానికి చాలా పూర్తిగా అర్థమవుతున్నది. ఒక్కటే ప్రశ్న, అసెంబ్లీలో కూర్చుంటే విచారణ అయ్యండి, దమ్ముంటే విచారణ అయ్యండి అన్నారు. ఇలా విచారణ వేస్తే ఎందుకు పారిపోతున్నారు? మరి దమ్ము లేకనా? వాళ్ళు చేసిన దొంగతనం బయటపడుతుందనా? ఈ దొంగలు చెప్పాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది.